ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా చిలుకూరు శ్రీ బాలాజీ దర్శనానికి మేము పోవడం జరుగుతుంది. ఇగో మా దోస్తీన దాసుకుంటు ముఖం అంటే అప్పుడప్పుడు కలుస్తారు అమాస పుణ్యానికి. దర్శనం 10 గంటలు పట్టిందంట వాళ్ళకు మామూలుగా. ఏడిపోతే కనిపిస్తలేవు అసలే, అవే బిజీ అయిపోయావు. ఇట్లా యూట్యూబ్లోనే పెడదామని ఇట్లా పోతున్నామని ఇలా పెడుతున్నాం. అట్లా బాగుంటుంది, బాగుంది. ఇప్పుడే దేవాలయంకు చిలుకూరు దేవాలయానికి రావడం జరిగింది. ఇక్కడ చూస్తే పరిసర ప్రాంతాలు చాలా రద్దీగా ఉన్నాయి. ఇప్పుడే చిలుకూరి బాలాజీ దేవాలయం లోపలికి వెళ్తున్నాం. రష్ విపరీతంగా ఏం లేదు, మామూలుగా ఉంది వైకుంఠ ఏకాదశి రోజు. ఇప్పుడు మన ఖాళీ ఉంది ఈరోజు. వైకుంఠ ఏకాదశి నాడు ఇంత ఖాళీగా కనిపించడం తొలిసారి. ఇది మామూలుగా చిలుకూరు బాలాజీ ఆలయం ఇంత ఖాళీగా ఎప్పుడు ఉండదు, అది కూడా వైకుంఠ ఏకాదశి రోజు ఇంత ఖాళీగా ఉండడం అంటే మేమే ఆశ్చర్యపోతున్నాం. ఇంత ఖాళీ చూసి ఆయనకుంటే వీడియోలు వస్తావు, ముందుంటే రావు. ఆయనకుంటే వీడియోలు వస్తావు. ఫస్ట్ టైం చూస్తున్నా వైకుంఠ ఏకాదశి నాడు ఇంత ఖాళీగా టెంపుల్ ఉండడం అంటే ఈరోజే అసలు. అయ్యగారు నమస్కారం. బయట పరిస్థితి ఇది. ఎంత బయట చూడు మా స్వామి కోతి చేతులు చేస్తుడు, కీ చేయని అంటుండు, అది అంటుండు, ఇది అంటుండు, ఏదో తీసుకుంటుండు. బయటకి ఇట్లా వాళ్ళు అన్న అది పెట్టు. బాగుంది, ఇంకోటి తీసుకోండి. ఇంకా స్టార్ ఫుడ్ స్పెషల్ ఇది ఓన్లీ దొరికే చిలుకూరులో. ప్రశాంతంగా దర్శనం మాత్రం చాలా అద్భుతంగా జరిగింది. మేము అనుకున్న దానికంటే పెద్దగా ఈరోజు వైకుంఠ ఏకాదశి అయినా సరే పెద్ద జనాభా అయితే పెద్ద ఏం లేదు. రష్ భక్తుల తాకిడి తక్కువ ఉంది ఈరోజు. మా అదృష్టం కొద్దీ ఒక 5 నిమిషాల్లో దర్శనం అయిపోయింది. వైకుంఠ ఏకాదశి రోజు ఆరం కొడుతున్నాడు ఎవరు బంగారు. వైకుంఠ ఏకాదశి మంచి దర్శనం అయింది. మాకు ఈ మంచి దర్శనాన్ని కలిగించినటువంటి శ్రీ చిలుకూరు బాలాజీ స్వామి ఆశీస్సులు అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాము. అందరు బాగుండాలి. సర్వేజన సుఖినో భవంతు.